మీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం టాప్ 5 డైలీ హ్యాబిట్స్ గురించి మాట్లాడుకుందామా? నేను ఒక క్వశ్చన్ అడుగుతాను ఫస్ట్ మిమ్మల్ని. మీ పిల్లల బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం మీరు డైలీ ఒక రొటీన్ ఏదైనా ఫాలో అవుతున్నారా? చాలా మంది పేరెంట్స్ వెంటనే ఏమంటారో తెలుసా? ఎస్, మంచి స్కూల్ ఉంది, మంచి ట్యూషన్ ఉంది, వాళ్ళకి కొన్ని యాక్టివిటీ క్లాసెస్ కూడా పెడుతున్నాము. కానీ వాట్ ఇఫ్ పేరెంటింగ్ కోచ్ టెల్స్ యూ బ్రెయిన్ డెవలప్మెంట్ స్కూల్లో మాత్రమే జరగదు. మనం ఇంట్లో చేసే చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల కూడా బ్రెయిన్ డెవలప్మెంట్ జరుగుతుంది. ఓకే, సో అయితే ఇప్పుడు ప్రతి పేరెంట్ తప్పకుండా చేయాల్సిన టాప్ 5 బ్రెయిన్ బిల్డింగ్ హ్యాబిట్స్ ఏంటో మనం చూద్దాం. నెంబర్ 1 ఏంటంటే స్లీప్. పిల్లలు నిద్రపోతున్నప్పుడు బ్రెయిన్ రెస్ట్ తీసుకోవడం మాత్రమే కాదు, వాళ్ళు రోజంతా నేర్చుకున్న ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్ అనేది ఆర్గనైజ్ చేస్తుంది, మెమరీని స్ట్రాంగ్ చేస్తుంది. నెక్స్ట్ నెంబర్ 2 ఫ్రీ ప్లే. అందుకే రోజంతా క్లాసెస్ కాదు, కొంతసేపు వాళ్ళకి ఫ్రీ ప్లే కూడా అవసరం. అక్కడే పిల్లల క్రియేటివిటీ, వాళ్ళ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్, లేకపోతే వాళ్ళ ఇమాజినేషన్ ఇవన్నీ డెవలప్ అవుతాయి. నెంబర్ 3 రీడింగ్ టుగెదర్. రోజుకి కనీసం ఒక 10 నిమిషాలు అయినా కూడా పిల్లలతో కలిసి చదవండి. దీంతో వాళ్ళ వొకాబులరీ మాత్రమే కాదు, వాళ్ళ అటెన్షన్, ఫోకస్, లిజనింగ్, థింకింగ్ అన్ని ఇంప్రూవ్ అవుతాయి. నెంబర్ 4 మూమెంట్. అంటే రన్నింగ్ ఉండొచ్చు, సైక్లింగ్, డాన్సింగ్, అవుట్డోర్ గేమ్స్, స్పోర్ట్స్ ఏవైనా పర్లేదు. మూమెంట్ అంటే కేవలం ఓన్లీ బాడీ ఎక్సర్సైజ్ మాత్రమే కాదు, మూమెంట్ అంటే బ్రెయిన్ ఎక్సర్సైజ్ కూడా. అండ్ ఫైనల్గా నెంబర్ 5 కన్వర్జేషన్స్. ఈరోజు స్కూల్ ఎలా జరిగింది అని అడగడం కాదు, సింపుల్గా అలా కాకుండా ఇన్స్టెడ్ ఈరోజు నీకు మోస్ట్ హ్యాపీ మూమెంట్ ఏది, ఏదైనా కొత్తగా నేర్చుకున్నావా, ఈరోజు ఎవరైనా నీకు హెల్ప్ చేస్తారా, నువ్వు ఎవరికైనా హెల్ప్ చేస్తావా, ఇలాంటి క్వశ్చన్స్ అడగండి. ఇలా అడిగినప్పుడు వాళ్ళ బ్రెయిన్ని థింక్ చేయిస్తాయి. ఓకే, ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని కూడా బిల్డ్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, పేరెంట్స్ లాగా మన పిల్లల ఫ్యూచర్ ఒక ట్యూషన్ వల్ల మారదు, వాళ్ళు రోజు చేసే చిన్న చిన్న హ్యాబిట్స్ వల్ల వాళ్ళ ఫ్యూచర్ మారుతుంది. అదే బ్రెయిన్ ఫ్రెండ్లీ పేరెంటింగ్. ఓకే, సో విత్ దిస్ నేను డాక్టర్ శ్వేత రెడ్డి, పేరెంటింగ్ ఎక్స్పర్ట్ అండ్ లైఫ్ కోచ్. అండ్ ఈ 5 హ్యాబిట్స్లో మీ ఇంట్లో ఆల్రెడీ ఫాలో అవుతున్న హ్యాబిట్స్ ఎన్ని, 1 2 3 4 5 ఏదైనా ఓకే, బట్ ప్లీజ్ మెన్షన్. బికాస్ మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తేనే మీరు యాక్షన్ తీసుకున్న వాళ్ళు అవుతారు. అండ్ ఒకవేళ మీరు ఇంకా నా ఛానల్ని ఫాలో అవ్వకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ వేరే మదర్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.